మనం పోయిన ఆదివారం ఒక సిరీస్ మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఏంటా సిరీస్ అని అంటే విలియం బ్రానం ఒక నిజ ప్రవక్త. ఆమేన్. విలియం బ్రానం ఒక నిజ ప్రవక్త. సో ఈయన నిజ ప్రవక్తని, ఈయన దేవుడు ఎన్నుకున్న ప్రవక్తని, అలాగే ఆయన ద్వారా దేవుడిచ్చిన వర్తమానము అది నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని మనము 3 రకాలుగా నిరూపించాలని మనం అనుకున్నాం. ఓకే. సో నంబర్ 1 వచ్చేసి మొదటి బైబిల్ అనేటువంటి ఆకాశము అనగా నక్షత్ర రాశుల నుంచి కూడా మనం ఇదిగో ప్రవక్త ఉన్నాడు, అలాగే ఆయన చెప్పిన వర్తమానం కూడా ఆకాశంలో ఉంది అని చెప్పి మనము పోయిన ఆదివారం మరి వాక్యంలో నుంచి వర్తమానం నుంచి కొన్ని విషయాలు మనం చూసాము. సో దాన్ని బట్టి ఆకాశంలో దేవుడు ఆల్రెడీ ఈ బైబిల్ని రాసి ఉంచాడు. ఆమేన్. ఆకాశంలోనే ఈ 7 సంఘకాలాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, అలాగే 7 దూతలు, ఓకే, సంఘకాల దూతలు ఉన్నారు అని అంటే ఈ వర్తమానం ఆల్రెడీ దేవుడు ఆకాశంలో పెట్టి ఉంచాడు. ఆమేన్. అలాగే రెండవదిగా నిజానికి మనం పిరమిడ్లోంచి కూడా మరి ఈ ప్రవక్తని, అలాగే ఈ చివరికాల వర్తమానాన్ని మనం చూడవలసి ఉన్నది. ప్రభుచితం అయితే దాని గురించి నేను గ్యాదర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. సో కోడ్స్ అవన్నీ కూడా మరి ప్రభుచితం అయితే ఒకరోజు అది కూడా చెప్పుకుందాం. అయితే రెండవ నిరూపణగా మళ్ళా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే బైబిల్లో నుంచి, ఆమేన్, వ్రాయబడిన బైబిల్లో నుంచి మన ప్రవక్త అనేటువంటి విలియం బ్రానం గారిని మనం చూడగలగాల. ఆమేన్. ఈ ప్రవక్త బైబిల్లో కూడా ఉన్నాడు. ఆమేన్. అలాగే ఈ వర్తమానము బైబిల్లో నుంచి వచ్చిన వర్తమానం అని మనం ఎప్పుడైతే లేఖనాధారంగా మనం చూడగలుగుతామో, ఆమేన్, అప్పుడు మన విశ్వాసం ఎంత మాత్రం కూడా కదల్చబడదండి. హల్లెలూయా. సో మన విశ్వాసం ఎప్పుడు కూడా మనం వాక్యం మీదనే ఉంచాలా. మన వాక్యం నుంచి చూసినప్పుడే మనకు ఆ విశ్వాసం వస్తుంది. కాబట్టి మరి మనం నమ్ముతున్న ప్రవక్త, అలాగే మనం నమ్ముతున్న ఈ వర్తమానం అనేది బైబిల్లో ఉన్నట్లుగా మనం చూడగలగాల. ఆమేన్. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం వర్తమానం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందు ఆల్రెడీ నక్షత్ర రాశుల గురించి నేను కొన్ని మాటలు చెప్పినప్పుడు మనకి ఒక ప్రశ్న రావచ్చు. అదేంటంటే మరి ఆకాశంలో ఆ నక్షత్రాలన్నింటినీ కూడా మరి ఈ విధంగా ఈ దేవుని యొక్క బైబిల్ రాయడానికి దేవుడు పెట్టాడు, లేదంటే సూచనలు ఇవ్వడం కోసం పెట్టాడు అని చెప్పి మీరు ఎలా చెప్తారు, బైబిల్ ఎక్కడుందని చెప్పి మనకి ఎవరైనా అడిగితే దానికి మనం సమాధానం చెప్పాలా. ఆమేన్. సో నక్షత్ర రాశులు ఏంటి, అవన్నీ బైబిల్లో ఉన్నటువంటి ఈ లేఖనాలకి సూచనలుగా ఉండటం ఏంటి. ఆమేన్. సో బైబిల్ ఎక్కడ ఉందా, దేవుడు చెప్పాడా అని చెప్పి మనల్ని ఎవరైనా అడిగితే మనం చెప్పగలగాలి. ఆమేన్. సో అందుకోసము ఇప్పుడు నేను చదివిన వాక్యం అదే. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, ఏం కలగాలని చెప్పాడు దేవుడు? జ్యోతులు అనగా వెలుగు, లైట్లు కలగాలని చెప్పి కోరాడు, అన్నాడు ఆయన. సో లైట్లు అనగా అవి ఏమిటనంటే కేవలం సూర్యుడు చంద్రుడేనా? నక్షత్రాలు కూడా ఉన్నాయి కదా. ఆమేన్. సో ఆకాశంలో ఉన్నటువంటి ఆ జ్యోతులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం సూర్యుడు చంద్రుడే కాదు, అవి నక్షత్రాలు కూడా అని చెప్పి ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఓకే. అయితే అవి ఎందుకోసం దేవుడు పెట్టాడంట అని అంటే ఫస్ట్ పగటిని రాత్రిని వేరు చేయడం కోసము, రెండవది అవి సూచనలను, ఆమేన్, కాలములను, దిన సంవత్సరములను సూచించుటగా ఉండునుగాక. ఆమేన్. సో అందులో పైన ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకోసం పెట్టాడు, దాని యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఇక్కడ సూచనల కోసం పెట్టాడు. హల్లెలూయా. సూచన అనగా సైన్ అంటే ఇంగ్లీష్లో అది సూచన అయితే గుర్తు. ఆమేన్. సో మనం నిన్నటి వరకు పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నామంటే ఆకాశంలో దేవుడు నక్షత్ర రాశులను పెట్టాడు. అవి ఏమి సూచిస్తున్నాయి అని అంటే కన్యారాశి దేని సూచిస్తూ ఉంది అని అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి, అలాగే సింహరాశి దేని సూచిస్తూ ఉంది అని అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను సూచిస్తూ ఉంది అని చెప్పి మనము మాట్లాడుకున్నాం. ఆమేన్. అంటే ఆ నక్షత్ర రాశులు ఒక సూచనగా ఉన్నాయి. ఆమేన్. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యాలు కూడా అదే రాయబడింది. ఆమేన్. ఆ జ్యోతులు ఎందుకోసం ఉన్నాయంట? అవి సూచనల కోసం ఇవ్వబడ్డాయి, అక్కడ ఉంచాడు దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. సో బైబిల్లో మనకు స్పష్టంగా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే
నక్షత్రాలని దేవుడు సూచనల కోసం ఉంచాడు. ఆమేన్. అందుకోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రాల ద్వారా దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయన రాసుల ద్వారా కూడా సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఆయన రాసుల ద్వారా ఆయన యొక్క రాకడ గురించి, ఆయన ఆ 7 ముద్దల గురించి, 7 సంఘకాలాల గురించి, వీటన్నిటి నుంచి కూడా ముందుగానే ఆకాశంలో దేవుడు సూచనల్ని పెట్టి ఉంచాడు. ఆమేన్. సో దాన్ని బట్టి ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడు ఆకాశంలో ఆ నక్షత్రాలని, ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, వీటన్నింటినీ కూడా ఆయన సృష్టిస్తున్నప్పుడు, అటన్నిటి కదా 7 స్థానంలో వాటిని పెడుతున్నప్పుడు ప్రవక్త అన్నాడు, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆకాశంలో బైబిల్ రాస్తున్నాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఆ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ప్రవక్త ఆదికాండం 1:14 నుంచి దేవుడు ప్రవక్త తీసుకొని ఆయన ఏమంటాడంటే ఆకాశంలో బైబిల్ రాయబడింది అన్నాడు. ఆమేన్. సో కాబట్టి మనం ఏవైతే రాసులు చూసామో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని, ఆమేన్, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసమే ఆకాశంలో వాటిని ఆల్రెడీ పెట్టించాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు ఈ చివరి కాలంలో తన ప్రవక్తను పంపించి ఈ రాసుల్ని, నక్షత్ర రాసుల్ని అన్నింటినీ కూడా చూపించి ఆయన మనకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు, మనకు ఒక విశ్వాసం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ వర్తమానము, మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ వర్తమానికుడు ఇప్పుడున్నాడు కాదు. ఆమేన్. ఈ భూమి మీద అసలు జీవం అనేది ప్రారంభం కాక మునిపే ఆకాశంలో వాటిని పెడుతున్నప్పుడే నేను చేశానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో ఇప్పటికైనా దీన్ని బట్టైనా మనం గ్రహించుకోగలుగుతాం. ఆమేన్. సో ఆయన ఆకాశంలో నక్షత్రాలను సృష్టిస్తున్నప్పుడు కూడా ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడంటే మనల్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. అవన్నీ పెడుతున్నాడంటే ఎవరు అర్థం చేసుకోవాలని పెడుతున్నాడు ఆయన? ఈ భూమి మీద ఉన్న పందులా, కుక్కలా, పక్షులా? ఇవి కాదు. ఎవరు అర్థం చేసుకోవాలి మరి వాటిని? మనుషులే. ఆమేన్. సో మన కోసమే, మనం అర్థం చేసుకోవడం కోసమే దేవుడు అక్కడ ఆకాశంలో వాటిని పెట్టించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు రాయబడిన బైబిల్ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే మరి ఈ రాసులు ఎందుకోసం అంటే, ఈ రాసుల ద్వారా కూడా మనం తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం ఇంకా స్థిరంగా నిలబడుతుంది అన్నమాట. ఆమేన్. కేవలం బైబిల్ నుంచి మాత్రమే చూడటం కాదు, ఇప్పుడు ఆకాశంలో కూడా దేవుడు మనకి సూచనలు ఇచ్చాడు, ఆకాశం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన విశ్వాసం ఇంకా స్థిరపరచబడతా ఉంది. అందుకోసమే ఈ నక్షత్ర రాసుల గురించి మనం బోధించుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అలాగే ప్రభు చిత్తమైతే మరి పిరమిడ్ గురించి కూడా దేవుని చిత్తమైతే మనము తర్వాత బోధించుకుందాం. ఎందుకంటే పిరమిడ్ కట్టింది కూడా దేవుడే. ఆమేన్. సో ఎవరి ద్వారా కట్టాడంటే హానోకు ద్వారా కట్టాడు. సో పిరమిడ్లో అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా సైన్స్కి అందనటువంటి అనేకమైనటువంటి రహస్యాలు ఆ పిరమిడ్లో దేవుడు పొందుపరిచాడు. సో అవన్నీ ఎందుకోసం పొందుపరిచాడంటే చివరి దినాల్లో ఆమేన్ ఆయన యొక్క పెళ్లి కుమార్తె వస్తుంది, ఈ భూమి మీద తన భార్య రాబోతా ఉంది. ఆ భార్యకి ఇవన్నీ కూడా విప్పి ఆమేన్ ఇవన్నీ చూపించి, చూడు నీ భర్త ఎంత జ్ఞానవంతుడు. ఆమేన్. సో ఇదంతా కూడా నీ సొత్తే, ఇదంతా కూడా నీ యొక్క ఆధీనం, నీ యొక్క స్వాస్థ్యం. ఇది ఈ ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, భూమి కానీ అంతా కూడా నీకోసం నేను చేశాను ఇది అని చెప్పి తన భార్యకి తన యొక్క ప్రణాళికను ఇప్పినప్పుడు ఆమేన్ తన భార్య అమితంగా యేసుక్రీస్తుని హత్తుకుంటుంది. ఆమేన్. అందుకోసం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని ఇదేంద్రా బాబు నక్షత్రాలు అంటాడు, రాసులు అంటాడు, వాటి గురించి ఎందుకు అని చెప్పి ఎవరైనా విమర్శిస్తే ఓకే, విమర్శించుకోండి, పర్వాలేదు. కానీ ఇవన్నీ కూడా ఒక పర్పస్ కోసం దేవుడు పెట్టాడు. ఆమేన్. సో ఆ పర్పస్ ఏంటో ఖచ్చితంగా పెళ్లి కుమార్తె తెలుసుకోవాలి. ఆమేన్. వధువు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే దేవుడు ఇవన్నీ కూడా బోధిస్తూ ఉన్నాడు. సరే, మంచిది. అలాగే 15వ వచనం కూడా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండునుగా కానీ పలికెను, ఆ ప్రకారమే ఆయను. ఆ తర్వాత 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా సూర్యుడు, చంద్రుడు, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, అంతేనా? ఇంకంతటి తాగలా దేవుడు. ఆమేన్. ఇంకేమంటాడంటే నక్షత్రములను చేసెను. హల్లెలూయా. సో ఈ నక్షత్రాలని సూర్యుడు, చంద్రుడితో పాటు దేవుడు వెయిటింగ్ చేశాడని చెప్తున్నాడు ఇక్కడ.
నక్షత్రాలను కూడా చేశాడు అంటున్నాడు. పైన ఏమంటాడంటే వాటిని ఎందుకు చేశాడంటే వాటిని సూచనల కోసం చేశాడు అంటాడు ఆయన. హల్లెలూయా. సో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సూచనల కోసం దేవుడు చేశాడు. అందుకోసమే ఆ సూచనలుగా ఉన్నటువంటి ఆ రాసుల్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమేన్. సో రైట్. సో ఆ రాసుల ద్వారా మనం చూసాం. సో ఆ రాసుల్లో మనకి ప్రస్ఫుటంగా ప్రాముఖ్యంగా మనకు కనబడింది ఏంటి అని అంటే, దేవుడు తన మొదటి రాకడ గురించి చెప్తా ఉన్నాడు, అలాగే రెండవ రాకడ గురించి చెప్తా ఉన్నాడు. సో మొదటి రాకడ కన్యక ద్వారా సూచిస్తే, రెండవ రాకడని సింహం ద్వారా దేవుడు సూచించాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం దేవుడు తన మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ఒత్తి చెప్తా ఉన్నాడు. ఆమె బల్ల గుర్తి చెప్తారంట చూసా, నొక్కి చెప్తారంట చూసా. సో ఆ విధంగా ఆకాశంలో ఆ రెండింటిని పెట్టడం ద్వారా దేవుడు తన మొదటి రాకడిని, రెండవ రాకడిని మీరు జాగ్రత్తగా గమనించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని మూడో రాకడ గురించి పెద్దగా లేదండి. ఆమేన్. సో మనకి 3 రాకళ్ళు ఉన్నాయని తెలుసు. బైబిల్లో స్పష్టంగా మనం లోతుగా పరిశీలన చేస్తే మనకి 3 రాకళ్ళు ఉంటాయి. కానీ అందులో దేవుడు ప్రాముఖ్యంగా 2 రాకళ్ళనే చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ 2 రాకళ్ళ గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఓకే, రైట్. ఈరోజు మరి బైబిల్లో నుంచి మన ప్రవక్తను మనం చూడగలగాలి. ఆమేన్. సో బైబిల్లో నుంచి ఈ వర్తమానాన్ని మనము చూడగలగాలి. ఆమేన్. సో దానికోసం మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఆమేన్. సో వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుడు ఆయన రాబోతున్నాడంట. ఆమేన్. సో ఆయన కంటే ముందుగా ఎవరిని పంపించాడంట? దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. రైట్. సో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతకుచున్న ప్రభు. ఆమేన్. సో ఈ దూత ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఈ దూత అని అంటే, మీరు వెతకుచున్న ప్రభు. ఆమేన్. సో ఎవరో ఒకళ్ళు వెతుకుతున్నారంట. ఎవరిని? ప్రభువుని వెతుకుతున్నారంట. ఆమె దేవుని వెతుకుతున్నారు. దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో వాళ్ళ దగ్గరికి దేవుడు వెళతా ఉన్నాడు, ప్రభువు వెళ్తా ఉన్నాడు. వెళ్ళబోయే ముందు దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ముందుగా మార్గం సిద్ధపరచుటకై మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆమేన్. సో ఇక్కడ ఇది దేని చూపిస్తూ ఉంది ఈ లేఖనం అంటే, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడిని సూచిస్తూ ఉంది. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు మొదటి రాకడలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అలాగే ఇంకొక జనాంగమైనటువంటి సమరయులు కూడా, వీళ్ళందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనగా మెస్సియా యొక్క రాకడ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్. సో ఎవరైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి మార్గం సిద్ధపరచడానికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఈ దూత ఎవరు అని అంటే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు. ఆమేన్. సో మొదటి రాకడలో ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికే దేవుడు వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరికే దూత పంపించబడబోతూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవరైతే ఎదురు చూడట్లేదో ఆమేన్ వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు పంపబడలేదు. ఎవరైతే ఎదురు చూడట్లేదో వాళ్ళ దగ్గరికి దూత పంపబడలేదు. ఆమేన్. సో ఎవరు ఎదురు చూడట్లేదు అని అంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు మొదటి రాకడలో అన్యులమైనటువంటి మనము అసలు యేసు ప్రభు కోసం ఎదురు చూడాల. అన్యులమైనటువంటి మనము మెస్సియా కోసం ఎదురు చూడాల. కాబట్టి ఆ యోహాను కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి ఎక్కడికి వచ్చారంటే ఎదురు చూస్తున్న ఇశ్రాయేల్ దగ్గరికే వచ్చారు తప్ప అన్యుల దగ్గరికి ఆయన రాలేదు. ఆమేన్. అందుకోసం యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను అన్యుల దగ్గరికి రాలేదన్నాడు. ఆమేన్. సో పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదన్నాడు ఆయన. ఆమేన్. సో నేను ఎవరి కోసం పంపబడ్డానంటే ఇశ్రాయేలులో నశించుచున్న వారి యొద్దకు నేను పంపబడ్డాను అన్నాడు ఆయన. ఆమేన్. సో యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ లేఖనం ప్రకారంగా ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు దగ్గరికి ఆయన వచ్చాడు.
ఆమేన్. రైట్. సో ఇది దేన్ని చూపిస్తూ ఉందంటే ఇది మొదటి రాకడను చూపిస్తూ ఉంది. రైట్. సో ఇప్పుడు ఈ మొదటి రాకడలో ఆమేన్ యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు, అనగా ప్రవక్తగా ఆయన ఉన్నాడు, అనగా శరీరం ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనుష్య కుమారుడు అని పిలిచారు. ఓకే. సో మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే లూకాసు వార్త 18:8 ఆయన ఇంకొక మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఆల్రెడీ మొదటి రాకడలో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా ఉండి ఇంకొక మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. లూకాసు వార్త 18:8 ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను ఇప్పుడు చూడండి, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆమేన్ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు? ఈ మాట అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ఉండి ఇంకొక మనుష్య కుమారుడు మాట్లాడుతూ ఆయన దేని గురించి వర్రీ అవుతా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడంటే ఇంకొకసారి నేను మనుష్య కుమారుడుగా రాబోతా ఉన్నాను. ఆమేన్. సో రాబోయినప్పుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం ఉంటుందా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం అనేది దాని గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అంటే ఈ విశ్వాసం అనేది ఉంటుందా అని ఆయన క్వశ్చన్ వేసాడంటే ఆ విశ్వాసం అనేది తీసివేయబడబోతుందని, ఆ విశ్వాసం అనేది నాశనం చేయబడిపోతుందని, ఆ విశ్వాసం అనేది పడగొట్టబడబోతుందని యేసు ప్రభు ముందుగానే చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఏంటి ఆ విశ్వాసము అనంటే యేసుక్రీస్తు అపోస్తులకి ఏ విశ్వాసం అయితే ఇచ్చాడో ఆమేన్. సో యేసుక్రీస్తు అపోస్తులకి ఆ శిష్యులకి ఏదైతే ఆ వాక్యము ఏదైతే వర్తమానం ఏదైతే ఆ విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు ఆ బయలుపాటుని, ఆ బయలుపాటు అనేది యేసుక్రీస్తు మరలా రెండోసారి మనుష్య కుమారుడుగా రాబోయే సమయానికి ఆమేన్ అది తీసివేయబడబోతా ఉంది. ఆ విశ్వాసం అనేది చెదిరిపోతుంది అని చెప్పి యేసుక్రీస్తు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఈ లేఖనం దేనికి సంబంధించిందంటే ఇది రెండవ రాకడికి సంబంధించిన లేఖనమైనది. ఆమేన్. సో రెండవ రాకడలో ఆయన మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ విశ్వాసం అనేది ఉంటుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది చెదిరిపోతుంది. ఓకే. సో ఇదే విశ్వాసం గురించి యోధా కూడా యోధా పత్రికలో రాస్తూ ఉన్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, అందులో ఉన్నది ఒకటే గ్రంథం. సో దానిలో 3వ వచనంలో యోధా అంటున్నాడు, ప్రియులారా మనకందరికీ కలిగాడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఆమేన్. సో ఇక్కడ యోధా ఏమంటున్నాడంటే పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగించబడింది బోధ. సో బోధ అనగా ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే విశ్వాసం రాయబడింది. ఆమేన్. సో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసం నిమిత్తము మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో యోధా కూడా ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మీరు పరిశుద్ధులకు అప్పగించబడ్డాడు ఆ విశ్వాసం గురించి మీరు పోరాడండి అనే మాట ఎప్పుడు మాట్లాడతాం? ఆ విశ్వాసం పోతా ఉంటే, ఆ విశ్వాసం తీసివేయబెడతా ఉంటే దానికోసం మనం పోరాడాలి. ఆమేన్. సో యోధా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే విశ్వాసం అనేది ఒకసారి అప్పగించబడింది విశ్వాసం పరిశుద్ధులకి, అది తీసివేయబడబోతా ఉంది, అది పోయే కాలం అనేది వస్తూ ఉంది. దాన్ని చెరపబడేటువంటి ఆ నక్కలు ఆ తోడేళ్ళు ఆల్రెడీ మీలో బయలుదేరని చెప్పి పౌలు చెప్పాడు ఆల్రెడీ. ఆమేన్. సో ఆ నక్కలు వచ్చి ఆ విశ్వాసాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాయి. సో కాబట్టి ఆ విశ్వాసం అనేది పోకుండా మీరు దానికోసం గట్టిగా పోరాడండి అని చెప్పి యోధా కూడా తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ లేఖనం కూడా దేనికి సంబంధించింది అంటే ఇది కూడా రెండవ రాకడికి సంబంధించిన లేఖనమైనది. అనగా యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి రాబోయే సమయానికి విశ్వాసం అనేది ఈ భూమి మీద ఉండకుండా పోతుంది. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకు విశ్వాసం మనం పట్టుకోవాలి అని అంటే విశ్వాసం అనేది లేకుండా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటం అసాధ్యం. ఆమేన్. సో యేసుక్రీస్తు కోసం ఎవరైనా సరే ఎదురు చూడకుండా, ఎవరైనా సరే విశ్వాసం ఉంచకుండా ఉంటే ఆయన ఈ భూమి మీదకి రావడం అనేది జరగదండి.
ఆమేన్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుట అసాధ్యము. సో ఈ భూమి మీద అసలు ఒక్కడు కూడా విశ్వాసం లేకుండా ఉన్నాడు అనుకోండి. యేసు ఆల్రెడీ ఇప్పుడు పైన ఉన్నాడు, ఆయన రెండోసారి రావాలి. ఆమేన్. సో ఆయన రావాలంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఈ భూమి మీద కనీసం ఒక్కళ్ళైనా సరే, ఆమేన్, ఆయన విశ్వసించేవాళ్ళు ఉండాలా, ఒక్కళ్ళైనా సరే ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉండాలా. అప్పుడే యేసుక్రీస్తు రాగలడు. కానీ ఎవరు ఎదురు చూడకుండా, ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచకుండా ఆయన ఎంత మాత్రం రాడండి. ఆమేన్. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆమేన్. సో కాబట్టి విశ్వాసం ఇక్కడ ఒకడు కూడా లేదంటే ఇక్కడ ఆయనకి ఇష్టమైన ఒకడు కూడా లేడు అర్థం. సో ఒకడు కూడా ఇక్కడ ఇష్టమైన లేకపోతే ఎందుకు వస్తాడు? ఆమేన్. సో ఇప్పుడు రెండవ రాకడికి ఈ విశ్వాసానికి ఏదో సంబంధం ఉంది. ఆమేన్. సో విశ్వాసం అనేది ఆల్రెడీ మొదటి రాకడలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు. ఓకే. సో ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం ప్రారంభమైంది అని అంటే 7 సంఘకాలాలు ప్రారంభమైంది. ఆమేన్. సో మొదటి సంఘకాలం, రెండవ సంఘకాలం, 3, 4, 5, 6, 7, 7వది చివరి సంఘకాలం. ఆమేన్. సో 7వదైనటువంటి చివరి సంఘకాలంకి వచ్చేసరికి ఎప్పుడైతే 7వ సంఘకాలము ముగిస్తుందో ఆ తర్వాత మళ్ళీ ఎవరు రావాలి? యేసుప్రభు రావాలి. ఆమేన్. ఇదే కదా ప్రణాళిక, ఇదే కదా రోడ్ మ్యాప్. ఆమేన్. సో యేసుప్రభు మొదటి రాకల్లో వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మక సంఘంలోకి వచ్చాడు. 7 సంఘకాలాలు ప్రారంభమైనవి. సో 7 సంఘకాలాలు కూడా మళ్ళీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం చివరి సంఘకాలం అనేటువంటి లౌకిక సంఘకాలం అది కూడా అయిపోయింది. దానిలో భాగమైనటువంటి వధువు కాలంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఆమేన్. సో ఇది కూడా ఒక రోజుకి ఎండ్ అయిపోద్ది. సో ఈ ఎండ్ అయిపోయే సమయానికి మళ్ళీ ఎవరు రావాలి? భూమి మీదకి యేసుప్రభు రావాలి. ఆమేన్. సో యేసుప్రభు ఈ రెండో రాకడికి వచ్చే సమయానికి మరి ఈ భూమి మీద ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఆమేన్. అయితే ఇక్కడ యేసుప్రభు చెప్తా ఉన్నాడు, యోధా చెప్తా ఉన్నాడు ఏమనంటే ఆ మొదటి సంఘకాలానికి ముందు ఇవ్వబడినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది ఈ 7 సంఘకాలాల్లో చివరికి వచ్చేసరికి అది పోతా ఉంది. ఆమేన్. అది పడిపోతూ ఉంది, అది చెదిరిపోతూ ఉంది. అయితే నేను మరలా రాబోతున్నాను, వచ్చే సమయానికి ఈ విశ్వాసాన్ని నేను కనుగొంటానా అని యేసుప్రభు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన రావాలి అని అంటే ఈ విశ్వాసము, పడిపోయినటువంటి ఈ విశ్వాసము, చెదిరిపోయినటువంటి ఈ విశ్వాసము మరలా తిరిగి కట్టబడాలా. హల్లెలూయా. సో యేసుక్రీస్తు రెండవ రాకడి కంటే ముందే ఆయన దిగి రావడానికి అనుకూలంగా ఈ పడిపోయినటువంటి విశ్వాసం, ఈ 7 సంఘకాలంలో పడిపోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి కట్టేటువంటి ఒక పరిచర్య ముందుకు రావాలి. హల్లెలూయా. అంతేనా? సో దేవుడు పడిపోయినటువంటి ఒక విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ఎవరో ఒకరు ముందుగా పంపిస్తాడు. ఆమేన్. పంపించి తద్వారా ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి నిలబెడతాడు. ఆమేన్. సో ఆ పరిచర్య ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడికి ముందు జరగవలసినది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరుల సోదరులారా, ఈరోజు మనం ఆ పరిచర్య ఎవరిది? ఆమేన్. అది ఎక్కడ నెరవేరింది? ఇవన్నీ కూడా మనం చూడగలగాల. హల్లెలూయా. సో ప్లాన్ అర్థమైంది కదా. మొదటి రాకడికి ముందు దూత పంపించబడ్డాడు. ఆమేన్. ఆ దూత చేంజ్ చేశాడు. ఆయన ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. ఆయన ఏం చేశాడంటే తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పాడు. ఆమేన్. అంటే తండ్రుల యొక్క విశ్వాసాన్ని పిల్లల యొక్క విశ్వాసం వైపు తిప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. ఆమేన్. అంటే యేసుప్రభు రావాలంటే అక్కడ ఖచ్చితంగా విశ్వాసం అనేది పడిపోయి ఉంటే, ఆమేన్, ఆల్రెడీ విశ్వాసం అనేది పడిపోయి ఉంటే అది ఏం చేయాలి? మళ్ళీ తిరిగి కట్టబడాలి. ఆమేన్. తిరిగి అది లేవాలి. లేచిన వెంటనే యేసుప్రభు వస్తున్నాడు. ఆమేన్. సో మొదటి రాకల్లో కూడా జరిగింది అదే. మొదటి రాకల్లో యేసుక్రీస్తు కంటే ముందు బాప్తిసమిచ్చు యోహాను అనేటువంటి దూతను దేవుడు పంపించి దేనికోసం? మార్గాన్ని సరళం చేయడం కోసం, మార్గాన్ని బాగు చేయడం కోసం పంపించాడు. ఆమేన్. అంటే పడిపోయినటువంటి విశ్వాసాన్ని, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు యొక్క హృదయాల్ని తిరిగి మరలా దేవుని వైపు మళ్లించడం కోసము ముందుగా ఏలీ ఆత్మచేత వినపడినటువంటి బాప్తిస్మ యోహాను ముందుగా పంపించాడు. ఆమేన్. ఆ తర్వాత యేసు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే ఆ యోహాన్ని ఎవరైతే వెంబడించారో వాళ్ళందరూ కూడా, వాళ్ళల్లో ఎవరైతే దేవుడి చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా యేసు వైపు మళ్ళారు. యేసుప్రభుని వాళ్ళు హత్తుకున్నారు. యేసుప్రభు ఉన్న 12 మంది శిష్యులు ఎవరో తెలుసా? వాళ్ళు అంతకుముందు యోహాను శిష్యులే ఉన్నారు. ఆమేన్.
యోహాను వెంబడిస్తూ యోహాను ఏం చేశాడంటే, ఇదిగో మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, ఇక నుంచి నన్ను కాదు రబ్బా, ఇదిగో ఆయన వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఆమేన్. సో కాబట్టి ఇక నుంచి నన్ను కాదు, ఇదిగో ఆయన వెంబడించండి అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు ఆంద్రేయ, పేతురు వీళ్ళందరూ కూడా ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తుని వెంబడించారు. హల్లెలూయా. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ చివరి కాలంలో, ఈ చివరి సంఘకాలం అంతంలో, ఆమేన్, రెండోసారి ఆయన భూమి మీదకి రాబోతూ అన్నాడు. ఓకే. సో రెండోసారి భూమి మీదకి రాబోయే ముందు కూడా విశ్వాసం ఆల్రెడీ చెదిరిపోయింది. దాన్ని తిరిగి కట్టడానికి దేవుడు ఒక దూతను ముందుగా పంపిస్తున్నాడు. ఆమేన్. సో ఆ దూతను ఎవరైతే ఫాలో అవుతారో, ఆమేన్, ఆ దూతను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని, ఆ యేసుక్రీస్తుని వాళ్ళు ఫాలో అవ్వగలుగుతారు. ఆమేన్. సో కాబట్టి ఎందుకు రెండోసారి యేసుక్రీస్తు రాకముందు వచ్చేటువంటి దూతను మనం ఫాలో అవ్వాలి అని అంటే, ఆమేన్, ఆ దూతను మనం గుర్తిస్తేనే రెండో రాకడలో యేసును మనం గుర్తించగలుగుతాం. ఆమేన్. సో మొదటి రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తుని గుర్తించాలంటే ఆ మొదటి రాకడ ముందు పంపబడినటువంటి దూతను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని గుర్తించారు. ఆమేన్. అలాగే ఈరోజు రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన వెంట మనం వెళ్ళాలి అని అంటే, ఆయనతో పాటు ఆయన మనం ఎత్తబడి కలుసుకోవాలని అంటే, ఆమేన్, ఆయన కంటే ముందు పంపబడినటువంటి దూతను మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన మనము వెంబడించాలి. అప్పుడు మాత్రమే మనకు ఎత్తబడే విశ్వాసం అనేది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులు, అది ప్రణాళిక. ఓకే. సో మొదటి రాకడ, రెండవ రాకడ. సో రెండవ రాకడకి ముందు విశ్వాసం అనేది తీసివేయబడబోతా ఉంది. ఆమేన్. రైట్. సో ఇప్పుడు చూడండి, మొదటి రాకడలో ఎవరి కోసం అయితే ఎదురు చూశారో వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. ఆమేన్. సో ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఆయన కోసం ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే, వాళ్ళ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో పాత నిబంధనలో, ఆ ప్రవక్తలు అందరూ కూడా ఎవరి గురించి చెప్పారంటే యేసుక్రీస్తు గురించే చెప్పారు. ఆమేన్. ఆ ప్రవక్తలందరూ కూడా మెస్సియా రాబోతున్నాడు అని చెప్పి మోషే మొదలుకొని, ఓకే, సో మలాకీ వరకు అందరూ కూడా ఏమని ప్రవచించారంటే, రాబోయేటువంటి మెస్సియా కోసం వాళ్ళు ప్రవచించారు. అంటే పాత నిబంధన మొత్తం కూడా ఎవరు చుట్టూ తిరుగుతూ ఉంది అని అంటే, యేసుక్రీస్తు మొదట అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమేన్. రైట్. సో అందుకోసమే వాళ్ళందరూ కూడా ఆ ప్రవక్తల ద్వారా బోధించబడి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సియా కోసం ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఆయన్ని ఎవరైతే ముందుగా ఎన్నికల్లో ఉన్నారో ఇశ్రాయేల్ ప్రజల్లో వాళ్ళందరూ కూడా గుర్తించారు, ఆయన వెంట వెళ్ళిపోయారు. హల్లెలూయా. అది మొదటి రాకడలో జరిగినటువంటి విషయం. అయితే ప్రియ సహోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, మొదటి రాకడ రెండో రాకడ రెండు ఉన్నాయి. ఓకే. అయితే మొదటి రాకడ కంటే కూడా రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే, ప్రియ సహోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, రెండవ రాకడ, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అనే వర్తమానం. ఓకే. దానిలో 19వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, అండ్ దిస్ గ్రేట్ సబ్జెక్ట్ దట్ వీ హ్యావ్ హియర్ బిఫోర్ అస్ నౌ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైటల్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఎంటైర్ హోలీ రిట్స్. అంటే మన ముందున్నటువంటి ఈ సబ్జెక్టు, ఓకే, అంటే రెండవ రాకడ అనేది బైబిల్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులు అంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అంటున్నాడు. ఆమేన్. దేర్ ఈజ్ నథింగ్ ఇంపార్టెంట్ యాజ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు రాకడ కంటే కూడా ముఖ్యమైనది ఏది కూడా లేదు. ఫర్ హీ డస్ నాట్ కమ్, వీ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫాల్స్ విట్నెసెస్, our dead that is in the grave are perished, and there is no hope left for us if Jesus doesn't come visibly the second time. ఎందుకు అది ఇంపార్టెంట్? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనేది ఎందుకు ప్రాముఖ్యమైంది అని అంటే, యేసుక్రీస్తు రెండవసారి విజిబుల్గా కనపడే విధంగా దృశ్య రూపంలో శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి మన దగ్గరికి రాకపోతే, ఆమేన్, మనమందరం కూడా ఏమవుతామంటే, ఆయన రాకపోతే, ఇప్పటిదాకా మనం సాక్షి చెప్పాం కదా, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు గొప్పవాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు సజీవుడు అని చెప్పి చెబుతా ఉన్నాం కదా, అవన్నీ కూడా అబద్ధాలు అయిపోతాయి. ఆమేన్. మనందరం కూడా అబద్ధ సాక్షులుగా మిగిలిపోతాము. అలాగే యేసుక్రీస్తు వస్తాడు, మమ్మల్ని లేపుతాడు, మేము మరలా ఆ ఎత్తబాటులోకి వెళ్తాము, యేసుక్రీస్తుతో దేవునితో సదాకాలం జీవిస్తాము అని చెప్పి నమ్ముతూ ఎవరైతే చనిపోయి సమాధిలో ఉన్నారో మన పితరులు, వాళ్ళు కూడా వృధా అయిపోతారు.
ఆమేన్. సో వాళ్ళు కూడా తిరిగి లేవటం అనేది జరగదు. సో కాబట్టి ఆయన రాకపోతే రెండవసారి ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఆమేన్. సో ఆయన రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త అంటున్నారు. హల్లెలూయా. సో కాబట్టి in the very light of the second coming was so important that this holy week that we are now approaching, that Jesus, when he was approaching it at the first time in the very shadows of the cross, he spoke very little of his death, burial and resurrection. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు అంట ఆయన చనిపోయి పాతి పట్టబడి తిరిగి లేచి ఆ విషయాల కంటే కూడా ఆయన రెండోసారి రాబోతున్నాడే దాని గురించి ఎక్కువ మాట్లాడాడంట. హల్లెలూయా. కాబట్టి రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రెండవ రాకడికి ముందు మరి ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం మొదటి రాకడ అనేది ప్రాముఖ్యమైనది, అలాగే రెండవ రాకడ ప్రాముఖ్యమైనది. మరి ప్రవక్త అంటున్నాడు మొదటి రాకడ కంటే కూడా రెండవ రాకడ ఇంకా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సో నేనంటాను మొదటి రాకడికి ముందు, మొదటి రాకడ ప్రాముఖ్యం, అంతగా ప్రాముఖ్యమైన మొదటి రాకడికి ముందు పంపబడినటువంటి దేవదూత, ఓకే, దూత అయినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే స్త్రీలు కనిన వారందరిలో ఇతను గొప్పవాడు. ఆమేన్. సో మొదటి రాకడికి ముందు పంపబడినటువంటి దూత అంత గొప్పవాడైతే ఆమేన్, మరి రెండవ రాకడ అంతకంటే గొప్పది కదా. ఆమేన్. మరి అంత గొప్ప రాకడికి ముందు పంపబడినటువంటి దూత మరి ఇంకెంత గొప్పవాడై ఉండాలా. ఆమేన్. సో ఆయన ఎంత గొప్పవాడై ఉండాలంటే బైబిల్లో ఉన్నటువంటి సమస్త మర్మాలని కూడా ఆమేన్ ఆయన పోగు చేసి వాటి నుంచి కూడా విప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడిని పరిచయం చేసేటువంటి ఈ దూత ఆయన ఎవరిని పరిచయం చేస్తా ఉన్నాడంటే ఎత్తబడేటువంటి వధువుని, ఆమేన్, ఎత్తబడేటువంటి వధువుకి ఆయన ఎత్తబడే విశ్వాసం ఇచ్చేటువంటి దూత ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దూత ఇంకెంత గొప్పవాడై ఉండాలా. ఆమేన్. సో ఈరోజు మనం దేనికోసం చూస్తా ఉన్నామంటే ఆ దూత ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ సిరీస్లో మనం ఏం చేస్తామంటే ఈ రెండవ రాకడికి ముందు, మొదటి రాకడి ముందు పంపడిన దూత ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు. ఆమేన్. ఓకే. సో మొదటి రాకడలో పంపడిన దూత ముందు ఎవరు పంపారో తెలుసు. ఇప్పుడు రెండవ రాకడ ముందు పంపేటువంటి దూత ఎవరో మనం తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆమేన్. సో ఆయన ఎలా ఉంటాడు, ఓకే, ఆయనకు గొప్పతనం ఏంటి, ఓకే, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు బైబిల్లో ఉందో ఆయన గురించి అన్న విషయాలు మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ప్రవక్త అంటున్నాడు దేవుడు రెండవ రాకడికి ముందు పంపేటువంటి దూత రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే లోకాసువార్త 24:27 వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనను గూర్చిన వచనంలో భావం వారికి తెలిపాను. సో యేసుక్రీస్తు మొదటి రాకలు వచ్చినప్పుడు ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే మోషే మొదలుకొని ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచించారంట. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి వాళ్ళు ప్రవచించారు. సో వాటన్నిటి గురించి కూడా యేసుక్రీస్తు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో ఎక్కడ ఈ అమ్మాయి మార్గంలో వాళ్ళిద్దరికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, ఆయన మోషే దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఆమేన్. మోషే దగ్గర మొదలుపెట్టి సమస్త ప్రవక్తలు, అంటే అందరు ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ఏం బోధించారో, ఆయన మొదటి రాకడ గురించి ఏం చెప్పారో అన్నీ కూడా ఆయన చెప్పుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చాడు. ఓకే. సో ఇప్పుడు ఈ సమస్త ప్రవక్తల్లో మోషేతోనే ఎందుకు మొదలుపెట్టాడు యేసు ప్రభు? ఆమేన్. మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు అంటాడు. అంటే మోషేకి ముందు ప్రవక్తలు లేరా? ఎవరు? ఆదాము ప్రవక్తే, ఆమేన్, హానోకు ప్రవక్తే, నోహు ప్రవక్తే, ఆమేన్, అబ్రహాము ప్రవక్తే, ఇస్సాకు ప్రవక్తే, యాకోబు ప్రవక్తే, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళందరితో మొదలు పెట్టకుండా మోషేతో ఎందుకు మొదలు పెట్టాడు దేవుడు? హల్లెలూయా. యేసుక్రీస్తు తన గురించి లేఖనాలు తీసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంట? మోషే దగ్గర నుంచి. ఆమేన్. సో ఎందుకు మోషే దగ్గర మొదలు పెట్టాడంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ మనం చెప్పుకుని ఈ ప్రవక్తలందరూ కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్న ప్రవక్తలందరి గురించి కూడా ఎవరు రాశారంటే మోషేనే రాసింది. ఆమేన్. అది మనకు తెలీదు. ఓకే. సో ఈ ప్రవక్తలందరి గురించి ఎవరు రాశారు? మోషేనే రాశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవక్తలందరి గురించి మోషే గురించి చెప్పాడంటే ఆమె ఈ ప్రవక్తలందరి గురించి కూడా చెప్పినట్టు.
ఆమేన్. కాబట్టే యేసుక్రీస్తు మోషేతో మొదలుపెట్టాడు. ఆమేన్. సో మోషేని తీసుకుంటే ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిలోనే ఇవన్నీ ఉన్నాయి. ఆమేన్. ఆదాం మొదలుకొని ఆనోకు, నోహు వీళ్ళందరూ కూడా ఎక్కడ వచ్చారు? ఆ కాండాల్లోనే వచ్చేసారు. అవన్నీ రాసింది ఎవరంటే మోషేనే. కాబట్టి యేసు మోషేతో మొదలుపెట్టాడంట. సో మోషేతో మొదలుపెట్టి ఆయన సంస్థ చెప్పాడు. ఆ తర్వాత అదే వాక్యంలో అదే ఇంకా మాట్లాడుకుంటే ఏమంటాడంటే, అది 44 వచనంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను ఆమేన్ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. సో ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. అదేంటంటే యేసుక్రీస్తు మోషే గురించి మాట్లాడుతున్నాడు, ఓకే, ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. మోషే ప్రవక్తే, ప్రవక్తలు కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రవక్తలే. మరి వీళ్ళతోటి కీర్తనలు ఎందుకు కలుపుతున్నాడు? కీర్తనలు ప్రవక్తలు కాదు కదా అని మనం అనుకుంటున్నాం, ఓకే. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడంటే, మోషే అలాగే మిగిలిన ప్రవక్తలతో పాటు కీర్తనలు కూడా ప్రవచనాలే. ఆమేన్. కీర్తనలు కూడా ప్రవచనాలే. కీర్తనలు రాసిన ఆయన కూడా ప్రవక్తే. ఆమేన్. సో దేవుని యొక్క భావం ఏంటి? ఇక్కడ కీర్తనలు రాసింది కూడా ప్రవక్తే. అంటే కీర్తనలు రాసింది ఎవరు? దావీదు. దావీదు ప్రవక్త అని అంటే ఆమేన్, దావీదు ప్రవక్తే. ఆమేన్. మన ప్రవక్త అన్నాడు, దావీదు ప్రవక్త అని. గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ ద బైబిల్ అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు డేవిడ్ 21వ వచనంలో, డేవిడ్ ద ప్రాఫెట్ అండ్ ద బిలవ్డ్ సామిస్ట్. ప్రవక్త అంటే స్పష్టంగా దావీదు ప్రవక్త మరియు కీర్తనకారుడు. ఆమేన్. సో దావీదుని ప్రవక్త ఏమన్నాడు? ఆయన ప్రవక్త. దావీదు ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. అందుకోసం యేసు ప్రభు ఆ ప్రవక్త లిస్టులో ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఓకే, రైట్. ఇదంతా ఓకే బ్రదరు, అది ప్రవక్త చెప్పాడు. బైబిల్ ఎక్కడ ఉందా? ఒక బైబిల్లో కావాలి, రైట్. సో బైబిల్ ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29వ వచనం. ఆమేన్. దావీదు ప్రవక్త అని అంటున్నారు, ప్రవక్త అంటున్నాడు. మీ ప్రవక్త విలియం రానని చెప్పాడు. ఓకే, మాకు బైబిల్లో కావాలి అని అంటే ఓకే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. హల్లెలూయా. అతడు ఎవరంట? ప్రవక్త అయి ఉండెను. ఓకే, సో ఇప్పుడు దావీదు కూడా ప్రవక్త అని బైబిల్ చెప్తా ఉంది. ఓకే, బ్రానం గారు చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో బైబిల్ ఏం చెప్పిందో బ్రానం గారే అదే చెప్తా ఉన్నాడు. ఓకే, సో కాబట్టి ఆయన పక్కకి ఇప్పుడు వెళ్ళలేదండి. ఓకే, సో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రవక్త బ్రానం గారు చెప్పిన ప్రతి మాట కూడా చూస్తే బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా. సో బైబిల్ లేకుండా ఆయన ఏ మాట కూడా చెప్పడం, కాబట్టి మనకు అర్థం కావు కొన్ని మాటలు. ఓకే, రైట్. సో దావీదుని ప్రవక్తల యొక్క లిస్టులో ఇప్పుడు దేవుడు ఎందుకు యేసు ఎందుకు చేర్చి మాట్లాడుతూ ఉన్నాడంటే దావీదు కూడా ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో ఈ ప్రవక్తలందరూ కూడా దేనికోసం రాశారు, ఎవరి కోసం చూశారంటే యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం చూశారు. చూసిన తర్వాత ప్రియ సహోదరీ సహోదరులారా, మోషే అన్నాడు, మోషే చనిపోయేటప్పుడు అక్కడున్న పెద్దలందరినీ కూడా పిలిచాడు. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేను 2వసారి రాబోతున్నాను, అప్పుడు విశ్వాసం అనేది చెదిరిపోబోతోందని చెప్పాడు. అలాగే యోధా కూడా ఏం చెప్పాడు? విశ్వాసం అనేది చివరి కాలంలో చెదిరిపోతుందని చెప్పాడు. ఓకే, అలాగే మోషే కూడా, ఆమేన్, మోషే కూడా తను చనిపోయే ముందు ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి పెద్దల్ని, ప్రధానులను పిలిపించుకొని, ఓకే, ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే, మీరు చివరి దినాల్లో చెదిరిపోతారు, చివరి దినాల్లో మీరు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిపోయినప్పుడు మీకు పక్కనే ఉన్నారు కదా ఈ మిగతా దేశస్తులు, వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి దేవుడు మిమ్మల్ని బాధలకు గురి చేస్తాడు. మరలా మీరు దేవుడిని స్మరిస్తే, దేవుని దగ్గర దేవుని వైపు తిరిగితే మళ్ళీ దేవుడి వైపు తిరిగి మిమ్మల్ని వాళ్ళు చేతి నుంచి రక్షిస్తాడని చెప్పి మోషే చెబుతూ ఉన్నాడు. అంటే మోషే ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు రాబోయే కాలంలో దేవుని నుంచి పూర్తిగా వేరే సమయం ఒకటి వస్తుంది, పూర్తిగా దూరం అయిపోయేటువంటి సమయం ఒకటి వస్తుంది. అయితే ప్రియ సహోదరీ సహోదరులారా, అలా పూర్తిగా వేరే సమయం వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఒక ప్రవక్తను పంపించి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ తిరిగి దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పి వాళ్ళందరూ కూడా మరలా దేవుని వైపు తీసుకొని వచ్చి మరలా దేవునితో వాళ్ళని కలుపుతూ ఉన్నాడు. సో ఈ విధంగా ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజలను మరలా తిరిగి దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రవక్తలందరి పని అదే అయినప్పటికీ ఆ ప్రవక్తలందరిలో కూడా విశేషమైనటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటంటే, ఆయన ప్రత్యేకమైన పని ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఒకళ్ళు కాదండి, ఓకే, ఎప్పుడైతే ప్రజలందరూ ఇశ్రాయేల్ దేశం అంతా దేవునికి వ్యతిరేకం అవుద్దో, ఆమేన్, అప్పుడు దేవుడు ఈ ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ ప్రవక్తను పంపించి దేశం మొత్తం వేరైపోయిందా, ఒక్కసారిగా ఒక ప్రవక్తను పంపించి ఒక్కసారిగా వాళ్ళ మళ్ళీ తిప్పేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఆ ప్రవక్త ఎవరంటే ఆయన ఏలియా అన్నాడు. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో మోషే తర్వాత ఓకే మనకి అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త ఎవరు కనపడుతున్నాడంటే ఇక్కడ మనకి ఏలియా కనపడుతూ ఉన్నాడు. సో ఏలియా యొక్క ప్రత్యేకమైన పరిచయం ఏంటి అని అంటే, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కోల్పోతారో, దేవుని నుంచి దూరం అయిపోతారో, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని తిరిగి మరలా దేవుని వైపు తిప్పడమే ఏలియా యొక్క పరిచర్య అన్నది. హల్లెలూయా. సో మీరు దాన్ని ఎక్కడ గమనిస్తారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి రాజుల గ్రంథం 18:20 వచనంలో ఓకే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. దేశమంతా కూడా ఒకళ్ళు కాదండి, దేశమంతా కూడా దేవుని నుంచి వేరైపోయారు, దేవుని మీద విశ్వాసం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు, వేరే దేవుళ్ళని అన్ని దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఓకే, ఇశ్రాయేల్ ప్రజలు వేరే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడమే తప్పు. అయితే ఆమేన్, వీళ్ళు ఎంతగా చెడిపోయారంటే అసలు వేరే దేవతలని దేవుని పూజిస్తా వాళ్ళ పిల్లలకి బలిచ్చేంత దరిద్రంలో వీళ్ళు దిగజారిపోయారు. అటువంటి సమయంలో దేవుడు ఎవరిని రంగం మీద పంపిస్తున్నాడంటే ఏలియాని రంగం మీద పంపించాడు. హల్లెలూయా. 1వ రాజుల గ్రంథం 18:20 వచనంలో ఆహాబు ఇశ్రాయేలు వారి ఎదుకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతముకు సమకూర్చాను. ఆమేన్. అప్పుడు ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఇప్పుడు చూడండి ఏలియా ఏం మాట్లాడుతున్నాడు, జనులందరి దగ్గరికి, ఆమేన్, ఎవరైతే దేవుని నుంచి దూరం అయిపోయారో వాళ్ళ దగ్గర మాత్రమే కాదండి, జనులందరి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడంటే జనులందరూ కూడా తప్పిపోయారని అర్థం. జనులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని నుంచి దూరం అయిపోయారని అర్థం. సో ఇప్పుడు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. ఏంటా 2 తలంపులు అంటే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు 2 తలంపుల మధ్య ఉన్నారు. ఏంటి అంటే, ఇశ్రాయేల్ దేవుడు అయినటువంటి యెహోవా దేవుడా, లేదంటే బయలు నిజమైన దేవుడు, వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన దేవుడు అన్నటువంటి విషయాల్లో వాళ్ళు 2 తలంపుల మధ్య ఉన్నారు. ఆయన తెలుసుకోలేకపోతా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. సో అంతగా వాళ్ళు దేవుని దగ్గర నుంచి, యెహోవా దేవుని దగ్గర నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. సో అటువంటి సమయంలో ఇప్పుడు ఏలియా రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఏలియా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, రండి, మీరు ఎంతకాలం ఉంటారు ఈ విధంగా, యెహోవా దేవుడా బయలు దేవుడా ఎవరు దేవుడు అని చెప్పి మీరు ఎంతకాలం ఆలోచిస్తారు, రండి ఈరోజు తేల్చేసుకుందాం దాన్ని. ఆమేన్. ఈరోజు తాడైపోయాడో తేల్చుకుందాం, ఆయన దేవుడు ఈయన దేవుడు ఈరోజు నిరూపిద్దాం. సో ఈరోజు ఎవరైతే దేవుడు నిరూపించబడ్డాడో ఆయన మనము వెంబడిద్దాం అని చెప్పి ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అంటున్నారు, అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించండి ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట అయినను పలుకుకుపోయిరి. అంటే ఏం మాట్లాడలేదు, మెల్లకున్నారంటే వాళ్ళందరూ కూడా దానికి అంగీకరిస్తున్నారు. అంటే ఏ ఒక్కడు కూడా ఎవరంటే చెప్పింది బయలు దేవుడు అని, యెహోవాయే దేవుడు అని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఆమేన్. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏలియా తప్ప ఏ వ్యక్తి కూడా దేవుని వైపు లేడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన దేవుడా కాదా అని అపనమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏలియా వచ్చి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, సరే ఆ సంఘటన మనకు తెలుసు కదా. ఇక్కడ లేఖనాలు పెట్టలేదు, ఓకే, స్క్రిప్చర్లో స్లైడ్లో పెట్టలేదు. సో ఆ తర్వాత ఏలియా వచ్చి ఏం చేశాడు, బలిపీఠాన్ని తిరిగి కట్టాడు.
ఆమేన్. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి ఓకే కట్టెలను చక్కగా పేర్చి ఎద్దును వధించి ఆ విధంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి అప్పుడు అందరికీ కూడా అర్థమైంది ఏమిటంటే యెహోవాయే దేవుడే. హల్లెలూయా. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా యెహోవాయే దేవుడిని ఒప్పుకొని అప్పుడు దేవుని వైపు తిరిగారు. ఓకే. సో ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఒక్కసారిగా ఎవరి వైపు తిరిగింది? దేవుని వైపు తిరిగింది. సో అక్కడ దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే ఏలియా ప్రవక్తని వాడుకున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే విశ్వాసం అనేది బలహీనపడతా ఉందో దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. ఏలియా ద్వారా దేవుడు మరలా తిరిగి ట్రాక్ మీద తీస్తున్నాడు. ఓకే. సో అదే సిచ్యువేషన్ మరలా యేసుక్రీస్తు యొక్క మొదట అక్కడ ముందు కూడా ఉన్నది. ఆమేన్. వాళ్ళందరూ కూడా దేవుడి మీద నుంచి విశ్వాసం తీసివేశారు, చెదిరిపోయి ఉన్నారు. అటువంటి టైంలో ఏలియా ఆత్మచేత నింపబడినటువంటి యోహాను వచ్చాడు. హల్లెలూయా. యోహాను వచ్చి అప్పుడు వాళ్ళందరినీ కూడా మరలా యేసుక్రీస్తు వైపు తిప్పాడు. ఓకే. సో ఇది కూడా ఏం చూపిస్తూ ఉందంటే ఏలియా ఎప్పుడు వస్తాడనంటే విశ్వాసం అనేది చెదిరిపోయినప్పుడు ఏలియా వస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు నా అంశం అదే. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే విలియం బ్రానమ్ ఒక నిజ ప్రవక్త. అందులో నా సబ్హెడింగ్ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రతి రాకడకు ముందు ఏలియా వస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ప్రతి రాకడకు ముందు ఏలియా వస్తాడు. మొదటి రాకడకు ముందు ఏలియా ఆత్మచేత నింపబడిన యోహాను ఉన్నాడు. అలాగే రెండవ రాకడకు ముందు కూడా ఏలియా ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి విలియం బ్రానమ్ గారు ఉన్నాడు. అలాగే మూడో రాకడకు ముందు కూడా ఏలియా మోషేతో పాటు ఆయన కూడా వస్తూ ఉన్నాడు. ఆమేన్. సో 3 రాకళ్ళు ఉన్నాయి. యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. అందులో ఒకటి అయిపోయింది, ఇంక 2 రావాల్సింది. ఆ 3 రాకళ్ళకు ముందు మనం ఎవరు కనపడతా ఉన్నాడంటే ఏలియా కనపడతా ఉన్నాడు. ఆమేన్. సో ఏలియా యొక్క పరిచయం ఏంటంటే పడిపోయిన విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టడం. ఆమేన్. సో ఎప్పుడైతే ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోతారో వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని దగ్గర తీసుకురావడమే ఏలియా యొక్క పరిచర్య అన్నది. ఆమేన్. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి రాకల్లో ఆయన రూపాంతరపరచు కొండ దగ్గరికి వెళ్ళాడు. ఓకే. కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి 2 కనపడ్డారు. ఆయన దగ్గరికి 2 వచ్చారు. 2 వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు అని అంటే మోషే, ఏలియాలు. ఆమేన్. సో మోషే, ఏలియాలు వచ్చారు కదా. ఇప్పుడు మోషే ఆల్రెడీ ఏలియా గురించి మనకు తెలుసు. ఏలియా చనిపోలేదండి. ఏలియా అగ్నిరథం చేత ఎత్తబడ్డాడు. సో కాబట్టి ఆయన వచ్చి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. మరి మోషే చనిపోయాడు కదా. ఆమేన్. యేసుక్రీస్తు అప్పటికి ఇంకా చనిపోలేదు కదా, తిరిగి లేవలేదు కదా. మరి మోషే ఏడు నుంచి వచ్చాడు? మోషే కూడా వచ్చాడే వీళ్ళతో పాటు. అర్థమైంది నా ప్రశ్న? ఆమేన్. ఏలియా మోషే ఇద్దరు మాట్లాడుతున్నారు యేసు ప్రభుతోటి. అప్పటికి రిజరక్షన్ జరగల. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఓకే వాళ్ళందరినీ లేపల. ఈ సంఘటన జరగల. ఓకే. జరగకముందే ఎవరు మాట్లాడుతున్నారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి? మోషే, ఏలియాలు మాట్లాడుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే ఏలియా మాట్లాడుతున్నాడంటే ఆయన చనిపోలేదు కాబట్టి, ఆయన ఎత్తబడ్డాడు కాబట్టి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడంటే మనకు అర్థమవుతుంది. కానీ మరి మోషే వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి? మోషే చనిపోయాడు కదా, మరి ఈయన ఎప్పుడు లేచాడు? ఆమేన్. హల్లెలూయా. ప్రియ సోదరుల సోదరులారా, ప్రవక్త అంటున్నాడు మోషే ఆ రోజు అక్కడికి ఎందుకు వచ్చాడు, ఎలాగొచ్చాడంటే మోషే ఆల్రెడీ ఆయన తిరిగి లేచాడు అన్నాడు ప్రవక్త. ఆమేన్. మోషే మస్ట్ హ్యావ్ రిజరెక్టెడ్ సమ్వేర్. ఎక్కడో మోషే తిరిగి లేచి ఉండాల. ఆమేన్. లేకపోతే ఆ రూపాంతరపరచకుండా మీద మోషే అక్కడికి వచ్చి ఉండేడు కాదు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో ఎక్కడ జరిగింది అది, ఎలా జరిగింది అని చెప్పంటే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకే. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనంలో మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కిను. ఏ పర్వతానికి ఎక్కాడు ఆయన? నెబో. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఓకే. ఏం పర్వతం అది? నెబో. ఈ తర్వాత మనకు అవసరం అవుతుంది, అందుకోసం.
నెబో పర్వతం. ఓకే. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిం మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యోధా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను. కొండెక్కిచ్చాడు. ఓకే. సో ఎరుకో అవతలే ఉందో, ఆ యోర్దాను దాటి అవతలే ఉందో అంతా కూడా దూరం నుంచే చూపించాడు. అంటే అది ప్రామిస్డ్ ల్యాండ్, అది వాగ్దాన భూమి. వాగ్దాన భూమి దూరం నుంచే చూపించాడు. మోషే ఇదిగో ఇక్కడి నుంచే చూడు. ఓకే, నేను లోపలికి తీసుకెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళట్లేదు. ఆమేన్. ఎందుకంటే నువ్వు నీళ్ళ దగ్గర నన్ను మహింపరచలేదు. ఓకే, కాదేశ్ బనే దగ్గర నన్ను మహింపరచలేదు. కాబట్టి నీకు శిక్షగా ఏం చేస్తానంటే, నీకు నీ అన్నకి మీరు తీసుకొచ్చారు కానీ మీరు పోరు. ఆమేన్. కాబట్టి దూరం నుంచే చూడని చెప్పి చూపిస్తా అని చూపించాడు. చూపించి మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానములకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే అంతా చూపించి, ఇదే నేను ప్రమాణం చేశానా, నువ్వు తీసుకుపోతున్నావే ఆ దేశం ఇదే, ఇదే కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చి తిని. ఓకే, చక్కగా చూసేదాన్ని. కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఆమేన్. మధ్యలో ఏ నది ఉంది? యోర్దాను నది ఉంది. ఆమేన్. నది దాటి నీవు అక్కడికి వెళ్ళకూడదు అని ఇక్కడ చెప్పాడా? ఆమేన్. మరి యేసు ప్రభు ఆ రూపాంతరపరచబడిన కొండ దగ్గరికి వచ్చేసరికి మోషే అక్కడ కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన దాటి దేవుడు రానిచ్చాడు. హల్లెలూయా. సో నది దాటి రావద్దని చెప్పింది ఆయనే. ఆమేన్. ఆయన దాటి తీసుకెళ్ళింది కూడా ఆయనే. హల్లెలూయా. అంటే మోషేకి కృప చూపించబడింది. ఆమేన్. సో ఇది ఎక్కడ? ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మోషేకి కృప చూపించబడతా ఉంది. ఆమేన్. సో ఆ నది దాటి అక్కడికి వెళ్ళకూడదని చెప్పాడు. ఇప్పుడు 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను అంటే ఫినిష్. మోషే చనిపోయాడు. సో మోషే చనిపోయాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థం ఉంది. బైబిల్ చెప్పింది మోషే చనిపోయాడు. ఓకే, మరి అక్కడికి ఎట్ట వచ్చాడు? ఆమేన్. రూపాంతరపరచుకున్న కొండ మీదకి ఎట్ట వచ్చాడు? ఓకే, రైట్. ఇప్పుడు 6వ వచనం, బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఆయన పాతి పెట్టబడ్డాడు కూడా. ఆమేన్. అతని సమాధి ఇక్కడ ఒక మర్మం ఉందండి. ఓకే, ఇది మనకు అర్థం కాదు, జాగ్రత్తగా గమనించండి. ఓకే, పాతి పెట్టబడ్డాడని రాసిపడింది. ఓకే, ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? లోయలో అతడు పాతి పెట్టబడ్డాడు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మళ్ళీ స్టేట్మెంట్ ఏ రాశాడు పైన? బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో లోయలో, అంటే ఏ దేశంలో ఏ లోయలో పాతి పెట్టబడ్డాడో రాశాడు. ఓకే, కానీ అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదట మళ్ళీ. ఆమేన్. ఇది ఎలా సాధ్యం? హల్లెలూయా. అయితే పాతి పెట్టింది ఎవరు మరి? అర్థం ఉందన్నమాట. ఓకే, సో బైబిల్ ఏం చెప్తుందంటే అడ్రస్ ఇచ్చింది, ఇక్కడ పాతి పెట్టబడ్డాడు అని. ఓకే, మళ్ళీ ఏమంటుంది? ఎక్కడ పాతి పెట్టబడ్డా ఎవరికి తెలియదు అంటుంది మళ్ళీ. అంటే పాతి పెట్టింది ఎవరు? మనుషులు కాదు, దేవుడు. హల్లెలూయా. ఆమేన్. సో మోషే చనిపోయిన మాట వాస్తవమే, పాతి పెట్టబడిన మాట వాస్తవమే. కానీ ఎవరు పాతి పెట్టారంటే మనుషులు కాదు, కానీ దేవుడే పాతి పెట్టాడు ఆయన. హల్లెలూయా. సో ఎక్కడ పాతి పెట్టబడ్డాడు అన్నది ఎలా తెలిసింది? ఎవరు చెప్తారంటే దానికి మనకు ప్రవక్త అవసరమే ఉన్నాడు. ఆమేన్. సో అది ప్రవక్త మాత్రమే చెప్పగలడు. సో మన ప్రవక్త చెప్పాడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు ఆయన. ఓకే, రైట్. సో ముందుకెళ్దాం. ప్రవక్త అంటాడు దాని గురించి, ద గ్రేట్ సర్వెంట్ మోజెస్, గొప్ప సేవకుడైన మోషే అని వర్తమానంలో 50వ వచనంలో ఆయన అంటున్నాడు, గాడ్ సెడ్, దేవుడు అన్నాడు, కమ్ అప్, పైకి రా అని చెప్పాడంట మోషేతోటి. అండ్ హీ క్లైంబ్డ్ అప్ టు ద టాప్ ఆఫ్ ద మౌంట్ నెబో. సో నెబో పర్వతం కొండ శిఖరానికి వెళ్ళాడు. టు లుక్ ఓవర్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. సో ఆ వాగ్దాన భూమిని చూడటానికి ఆయన కొండ శిఖరానికి ఎక్కాడు. దేర్ డెత్ కమ్ వైలింగ్ త్రూ ద ఎయిర్. అక్కడ మరణం అనేది గాలిలో సుడులు తిరుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. హీ న్యూ దట్ డెత్ వాజ్ ఆల్ అరౌండ్ హిమ్. సో తన చుట్టూ కూడా మరణం అల్లుకొని ఉందని మోషేకి తెలుసు. అండ్ మోసెస్ లుక్డ్ అరౌండ్ అండ్ హీ లుక్డ్
లేయింగ్ దేర్ బై హిస్ సైడ్ అండ్ దేర్ లైట్ ద రాక్. ఆ సమయంలో మరణం తిరుగుతూ ఉంది, ఇక మరణం రాబోతూ ఉందని చెప్పి మోషేకి అర్థమైంది. ఆ సమయంలో చుట్టూ చూడాడంట మోషే. చూసినప్పుడు అక్కడ ఏముందనంటే ఆయన పక్కన బండ ఉన్నది. హల్లెలూయా. సో ప్రవక్త అన్నాడు ఇంకా, హీ స్టెప్డ్ అపాన్ ద రాక్. ఆ బండ మీదకి మోషే ఎక్కాడంట. ఆమేన్. హీ హ్యాడ్ ఫాలోడ్ ఇట్ ఆల్ ద వే త్రూ ద వైల్డ్నెస్ ఆర్ ఇట్ హ్యాడ్ ఫాలోడ్ హిమ్. ఆ బండ ఆ అరణ్యం అంతటి గుండా కూడా ఆ బండ అతను వెంబడించింది. ఆమేన్. హీ స్టెప్డ్ ఆఫ్ ఆన్ ద రాక్. ఆ బండ మీదకి అతను ఎక్కాడు. అండ్ గాడ్ సెంట్ సమ్ పాల్ బేరర్స్ ఏంజల్స్ డౌన్ అండ్ ప్యాక్డ్ హిమ్ అవే. కొంతమంది దేవదూతలను దేవుడు పంపించి ఆయన తీసుకుని వెళ్ళాడంట ఆఫ్ ద రాక్. ఎక్కడి నుంచి అంటే ఆ బండ మీద నుంచి ఆయన్ని మోసుకొని వెళ్ళాడంట. హల్లెలూయా. సో ఆ బండ మీద నుంచి మోసుకొని రావడానికి ఎవరు పంపించాడంట? దేవుడు దూతలను పంపించాడంట. ఓకే, హల్లెలూయా. దట్ రాక్ హ్యాడ్ ఫెడ్ హిమ్ వెన్ హీ వాస్ హంగ్రీ. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆ రాయే ఏముంటుందని ఆ రాయి బండ, ఓకే, ఆ బండే అతనికి ఆహారం పెట్టింది. గివ్ హిమ్ వాటర్ వెన్ హీ వాస్ థర్స్టీ. ఆయన దాహంగా ఉన్నప్పుడు ఆ బండే ఆయనకి దాహాన్ని ఇచ్చింది. ఆమేన్. అండ్ టేకెన్ హిమ్ టు హిమ్ గ్లోరీ. మహిమలోకి ఆయన చనిపోతూ ఉన్నప్పుడు వెన్ హీ వాస్ డయింగ్ టేకెన్ హిమ్ టు ఏ హోమ్ ఇన్ గ్లోరీ. సో ఆయన చనిపోతున్నప్పుడు మహిమలో ఉన్నటువంటి తన గృహానికి ఆ బండే అతను తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆయన ఎక్కడ పాతిపెట్టబడ్డాడు, ఎక్కడ దాయపడ్డాడంటే ఆ బండ మీద అతను దాయపడ్డాడు. హల్లెలూయా. సో ఆ బండ ఆ అరణ్యం అంతా కూడా మోషేని వెంబడిస్తూ చివరికి తన మరణంలో కూడా ఆ బండ తోడుగా ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ఎక్కడ పాతిపెట్టబడ్డాడంటే ఆ బండలోనే ఆయన పాతిపెట్టబడ్డాడు. హల్లెలూయా. అందుకోసమే సాతానికి మోషే ఎక్కడున్నాడో అర్థం కాలేదు. ఆమేన్. హల్లెలూయా. సో ప్రవక్త ఇంకా మాట్లాడతా మోషే యొక్క దాని గురించి, ద మెసేజ్ ఆఫ్ ద గ్రేస్, కృపావర్తమాన అనే వర్తమానంలో 104వ పేరా. నౌ లుక్ బిఫోర్ హీ డైడ్. ఆయన మరణం కాకముందు హీ క్లైంబ్డ్ అప్ మౌంట్ నెబో పర్వతం యొక్క శిఖరానికి ఆయన ఎక్కాడు. దట్ మార్నింగ్ వెన్ హీ న్యూ హీ వాస్ గోయింగ్. ఆయనకి ఆ ఉదయాన్న తెలుసు నేను వెళ్ళిపోబోతా ఉన్నానని, మోషేకి తెలుసు. ఓకే, హీ డన్ స్ట్రిప్డ్ ఆరోన్ పుట్ ఈస్ క్లోజ్ అపాన్ అనదర్. సో ఆరోను యొక్క బట్టలు విప్పాడు, ఆ బట్టలను వేరే వాడి మీదకి వేశాడు. ఓకే, టుక్ హిస్ ఓన్ రోబ్ పుట్ ఇట్ అపాన్ జాషువా. తన యొక్క సొంత వస్త్రాన్ని తీసివేసి యెహోషువ మీద కప్పాడు. ఓకే, కమాండెడ్ హిమ్ టు స్టే విత్ దెమ్ ప్రిసెప్ట్స్. ఓకే, సో ఆ మోషేకి ఆజ్ఞాపించాడు, ఇదిగో వాక్యంతో నిలబడి ఉండు అని చెప్పి. ఆమేన్. అండ్ వెన్ హీ క్లైంబ్డ్ అప్ టు ద టాప్ ఆఫ్ ద మౌంట్ నెబో వెంట్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద ప్లెయిన్స్ నోయింగ్ హీ వాస్ గోయింగ్ అప్ దేర్ టు డై. సో ఈ లోయ గుండా కొండ ఎక్కుతున్నప్పుడు మోషేకి తెలుసంట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోతాను అని. ఆమేన్. అండ్ క్లైంబ్డ్ అప్ ఆన్ మౌంట్ నెబో అండ్ అప్ టు పిస్గా. సో ఆ కొండ వరకు వెళ్ళి ఆ నెబో పర్వతం ఎక్కి అక్కడ నుంచి పిస్గాకి వరకు ఆయన వెళ్ళాడు. అండ్ ప్రవక్త కింద ఉత్తమంలో బట్ నోటీస్ వెన్ హీ గాట్ రెడీ టు డై. సో ఆయన చనిపోయే ముందు దేర్ స్టుడ్ ద రాక్. అక్కడ ఆ బండ నిలబడి ఉన్నది. హీ మస్ట్ హ్యావ్ జస్ట్ స్టెప్డ్ ఓవర్ ఆన్ ద రాక్ దేర్ ఎట్ పిస్గా. సో ఆ పిస్గా దగ్గర ఉంటుంటే ఆ రాయి మీద ఆ బండ మీద అతను ఎక్కి ఉన్నాడు. ఓకే, ఎక్కి ఉండాలి. అండ్ గాడ్ బరీడ్ హిమ్. దేవుడు అతన్ని పాతిపెట్టాడు. బట్ హీ మస్ట్ హ్యావ్ రోజ్ అగైన్ సమ్వేర్. ప్రవక్త హెడికస్ చెప్తున్నాడు, అతను ఖచ్చితంగా ఎక్కడో లేచి ఉండాలి తిరిగి. హల్లెలూయా. హీ మస్ట్ హ్యావ్ రోజ్ అగైన్ సమ్వేర్ బికాస్ హీ వాజ్ అలైవ్. ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి, ఆ రూపాంతరపరచకొండ మీద యేసుప్రభుతో బతికి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి, ఓకే, ఇదంతా ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఎక్కడో మోషే దేవుడు లేపి ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త ఎక్కడ అన్నాడు బట్ హీ మస్ట్ హ్యావ్ రోజ్ అగైన్ సమ్వేర్. ఎక్కడో ఆయన లేచి ఉండాలి, తిరిగి పునరుద్ధానం చెంది ఉండాలి. ఆమేన్. ఎందుకనంటే బికాస్ హీ వాజ్ అలైవ్. ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నాడు. సో బ్రతికి ఆయన మోషే ఎలియాలు ఇద్దరు కలిసి కూడా యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నారంటే మోషే ఎక్కడో బ్రతికి ఉండాలి. ఆమేన్. తిరిగి ఆయన లేచి ఉండాలని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ప్రవక్త అన్నాడు ఇంకా, హీ వాజ్ ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్. ఆయన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరు? మోషే. ఓకే, దేర్ హీ వాజ్ స్టాండింగ్ ఆన్ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరపరచు కొండ మీద ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరు? మోషే. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లేటర్, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ఓకే, ఓవర్ ఇన్ పాలస్తీనా దేశంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ రూపాంతరపరచు కొండ మీద మోషే బ్రతికి ఉన్నాడు. ఆమేన్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ప్రొవైడెడ్ ద రాక్. చూడండి,
సో అంతకుముందు ఏం చెప్పాడు, నువ్వు ఆ నది దాటి అవతలకి రాకూడదని చెప్పాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ఆ బండని సమకూర్చింది. హల్లెలూయా. సో ఆ బండలోకి వెళ్ళాడు కాబట్టి, ఆ బండలో పాతి పెట్టాడు కాబట్టి, ఓకే, ఆయనకు కృప ఇవ్వబడింది కాబట్టి ఆయన తిరిగి బ్రతికి మరలా ప్రామిస్డ్ ల్యాండ్లోకి వచ్చాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ప్రవక్త ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మోషే తిరిగి ఎక్కడో బ్రతికి ఉండాలా, తిరిగి లేచి ఉండాలి అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. సో అయితే ఇది బైబిల్ మనం చూడగలగాలి. ఓకే, సో మోషే తిరిగి లేచినట్టుగా మనకు రుజువేంటి, బైబిల్ ఏం చెప్తా ఉంది అని చెప్పంటే, యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తైమ్యంగా ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. హల్లెలూయా. సో ఇక్కడ యోధా ఒక సంఘటన చెప్తా ఉన్నాడు. ఓకే, ఏంటా సంఘటన అనంటే, ప్రధాన దూత అయిన మిఖాయేలు అంట అపవాదితో వాదిస్తూ ఉన్నాడు, సాతానుతో వాదిస్తూ ఉన్నాడంట. దేనికోసం అని అంటే మోషే యొక్క శరీరం గురించి. ఆమేన్. సో ఈ మోషే యొక్క శరీరం ఎప్పుడు ఉందంటే చనిపోయినప్పుడు సంగతి ఇది. ఓకే, సో చనిపోయినప్పుడు సంగతి మనం ఆల్రెడీ పాత నిబంధనలో చూసాం. ఆమేన్. సో పాత నిబంధనలో చూసినప్పుడు అక్కడ ఈ మిఖాయేలు ఉన్నాడని, లూసిఫర్ ఉన్నాడని అక్కడ రాయబడిందా? లేదు. మోషే చనిపోయాడు, ఓకే, పలానా చోట పాతి పెట్టబడ్డాడు, కానీ అది ఎవరికి, ఆ సమాధి ఎక్కడుంది ఇంతవరకు ఎవరికి తెలియదని రాసింది. ఆమేన్. అంటే ఇండైరెక్ట్గా దేవుడే అతన్ని పాతి పెట్టాడని చెప్పి పాత నిబంధనలో ఉందే తప్ప, ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకొంచెం వివరంగా చెప్తా ఉన్నాడు మనకి. ఆ నెబో కొండ మీద ఏం జరిగింది అని అంటే, ఆ నెబో కొండ మీద కేవలం మోషే ఒక్కడను రాయి మాత్రమే లేదంట. ఆమేన్. అక్కడ ఏమున్నది అని అంటే ప్రధాన దూత అయిన మిఖాయేలు ఉన్నాడు. హల్లెలూయా. సో అక్కడ ఎవరున్నారు? ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు, బలిష్ఠుడైనటువంటి దూత అయినటువంటి మిఖాయేలు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉందనంటే, మిఖాయేలు దూత అక్కడ ఉన్నాడు. మోషే చనిపోయినప్పుడు మిఖాయేలు అక్కడికి వచ్చాడు. మోషే చనిపోయినప్పుడు మిఖాయేలు యొక్క దూత యొక్క స్వరం అనేది అక్కడ వినబడింది. హల్లెలూయా. సో ప్రియ సోదరి సోదరులారా, మనకు దేవుని యొక్క వాక్యం ఇంకా ఏం చెప్తా ఉందంటే, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క బోర ఇవన్నీ కూడా దిగి వస్తాయో అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే రిజరక్షన్ జరుగుతుంది, పునరుద్ధానం జరుగుతూ ఉంది. సో బైబిల్లో రాయబడింది మనకి ఏంటంటే, ప్రభు ప్రధాన దూత శబ్దం, ప్రభు ఎలా దిగి వస్తాడంట? ప్రకటన గ్రంథం ఏం రాయబడింది? ప్రభు దేంతో దిగి వస్తాడు? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ దిగి వచ్చును. హల్లెలూయా. సో ప్రధాన దూత ఎలా వస్తాడంట? ఓకే, ప్రభు ఎలా దిగి వస్తాడంట? ఫస్ట్ ఆర్భాటము. ఆమేన్. ఎవరు వస్తాడంట? ప్రభు వస్తాడు. ఆర్భాటం ఫస్ట్ది ఏంటి? ఆర్భాటం. ఇంగ్లీష్లో షౌట్ అంటారు దీన్ని. ఓకే, మోషే తిరిగి బతికాడా లేదా అన్న దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, దానికోసం ఇదంతా. ఓకే, రైట్. సో ఆర్భాటము, తర్వాత ప్రధాన దూత. ఎవరు ఈ ప్రధాన దూత? మిఖాయేలు. ఆమేన్. ఎవరి ప్రధాన దూత? క్రీస్తు. హల్లెలూయా. రైట్. సో దీన్ని ఇంగ్లీష్లో షౌట్, వాయిస్. ప్రధాన దూత శబ్దం ఉంది కదా. ఓకే, ఇంగ్లీష్లో ఏముందంటే ప్రధాన దూత స్వరము. హల్లెలూయా. ప్రధాన దూత స్వరము. మూడోది ఏంటి? బోర, దేవుని బోర, ఆర్ దీన్ని ఇంగ్లీష్లో ట్రంపెట్ ఆర్ ట్రంపెట్. ఓకే, సో చూడండి, దేవుడు ప్రభు ఎలా దిగి వస్తాడంటే ఆర్భాటంతో వస్తాడంట, దూత శబ్దంతో వస్తాడంటే వాయిస్తో వస్తాడు, ఆ తర్వాత ట్రంపెట్ అంటే బోరతో వస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు ఏం చేస్తాయి మనం చూడాలి. ఓకే, సో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆర్భాటం అనగా అది వర్తమానమైనది. ఆమేన్. ఆర్భాటం అనగా వర్తమానమైనది. ఓకే, ఇది వర్తమానము, మెసేజ్. ఓకే, సో దేనికి మెసేజ్ అనంటే తన వధువుని సమకూర్చడం కోసం. హల్లెలూయా.
తన భూమి మీద ఉన్నటువంటి వధువునంతా కూడా గ్యాదర్ చేయడం కోసం దేవుడు ఏం తీసుకొస్తా ఉన్నాడు? ఆర్భాటంతో వస్తూ ఉన్నాడు, అనగా మెసేజ్తో వస్తూ ఉన్నాడు. ఆ మెసేజ్ దేవుని ఈ భూమి మీద ఉన్నటువంటి వధువుని ఒక చోట సమకూరుస్తుంది. హల్లెలూయా. సో ఆ తర్వాత ఏమొస్తుంది అని అంటే ప్రధాన దూత శబ్దం, ప్రధాన దూత స్వరం వస్తుంది. ఆమేన్. సో ఈ ప్రధాన దూత స్వరము అంటే ఏమిటి అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రధాన దూత స్వరం అనగా అది రిజరెక్షన్. రిజరెక్షన్ అనగా పునరుద్ధానము. హల్లెలూయా. సో ఫస్ట్ ఏమొస్తుంది? మెసేజ్ వస్తుంది, అది వధువుని సమకూరుస్తుంది. సో సమకూర్చి ఆ తర్వాత ఏం తీసుకొస్తుందంటే ఆ వధువుకి, చనిపోయిన వధువు ఉంటుంది కదా, ఆల్రెడీ భూమిలో పాతిపెట్టిన వధువు ఉంటుంది కదా, ఆ వధువుని అది రిజరెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. రిజరెక్ట్ చేసి అది ఏం చేస్తుందంటే ఎత్తబాటుని తీసుకొని వస్తుంది. ఆమేన్. సో వర్తమానం వచ్చింది, ఆ తర్వాత ఎత్తబాటు అయింది, అనగా పునరుద్ధానమైంది, ఆ తర్వాత అది ఎత్తబాటులోకి వెళ్తుంది. ఓకే. సో ఎత్తబాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుందంటే ట్రంప్ ఆఫ్ గాడ్. ఓకే. ట్రంపెట్ అనగా ఇది బోర. బోర అనగా ప్రవక్త అన్నాడు అది ఆకాశంలో జరిగేటువంటి విందు అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఆకాశంలో జరిగే విందు అదేదో కాదు, కానీ ఆ ఆకాశంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలిసి భోజనం చేసేటువంటి భోజన విందే ఈ బోర అని ప్రవక్త అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభు వచ్చేటప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ వర్తమానం వస్తుంది, ఆ తర్వాత పునరుద్ధానం వస్తుంది, ఆ తర్వాత విందు చేస్తాము. అది ఏ విందనంటే అది ల్యాంప్స్ ఫీస్ట్ అని ప్రవక్త అన్నాడు, అంటే గొర్రెపిల్ల విందు అంటది. ఆమేన్. ఆకాశంలో ఏముంటుంది? మనం గొర్రెపిల్ల విందులో మనం పాల్గొనడానికి వెళతాం. సో ఫస్ట్ వర్తమానం వస్తుంది, ఆ తర్వాత పునరుద్ధానం, ఆ తర్వాత ఎత్తబాటు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? పెళ్లి విందు. ఆమేన్. సో ఈ మూడు కూడా ప్రభు వచ్చినప్పుడు జరుగుతాయి. ఓకే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని గమనించాలని కోరుకుంటుంది ఏంటంటే ఈ రెండోది. హల్లెలూయా. సో రెండోది ఏంటంటే ప్రధాన దూత శబ్దం, ప్రధాన దూత స్వరం. సో ప్రధాన దూత స్వరం ఏం చేస్తారంటే పునరుద్ధానాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. మృతులు చనిపోయిన వాళ్ళని తిరిగి అది లేపుతుంది. ప్రధాన దూత స్వరం మృతుల్ని తిరిగి లేపుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు మోషే ప్రవక్త అన్నాడు, మోషే ఎక్కడో లేచి ఉండాలి, ఎక్కడో పునరుద్ధానం చెంది ఉండాలి అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే యోధా దాన్ని మనకు ఓపెన్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. యోధా ఏం చెప్తున్నాడంటే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు స్వరం అక్కడ వినబడింది. నెబో పర్వతం మీద మోషే చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి అంటే మిఖాయేలు వచ్చాడు. ఆయన ప్రధాన దూత ఉన్నాడు. ఆయన స్వరం అక్కడ ఏం చేస్తూ ఉందంటే చనిపోయి పాతిపెట్టబడినటువంటి మోషేని తిరిగి లేపింది. హల్లెలూయా. అందుకోసమే ఆ రూపాంతరపరచు కొండ దగ్గర మోషే కూడా ఏలీతో పాటు తిరిగి సజీవంగా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన ప్రవక్త ఏం చెప్పాడనంటే అది ఖచ్చితంగా అది వాక్యానికి సరిపోయి ఉన్నది. ఆమేన్. ప్రవక్త అన్నాడు మోషే ఎక్కడో ఖచ్చితంగా తిరిగి లేచి ఉండాలా. ఎందుకు దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడంటే యోధా గ్రంథం 1:9 అక్కడ మిఖాయేలు కూడా ఉన్నాడు. అతను ప్రధాన దూత ఉన్నాడు. ప్రధాన దూత స్వరం వినబడింది అంటే ఏమొస్తుంది అక్కడ? రిజరెక్షన్. ఆమేన్. పునరుద్ధానం అనేది జరుగుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ కోట్ ఎక్కడుంది సహోదరుడా? ఈ మూడు ఎక్కడున్నాయి అని అంటే అది నేను చదువుతాను ఒక్క నిమిషం. అది లేఖనం తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో. ఓకే. ఇదంతా ఉంది ప్రభు ఎలా దిగి వస్తాడని. ఓకే. ప్రవక్త ఏం చెప్పాడు? వీటి అర్థం ఉంది కదా మనకి. బోర్ అంటే ఏంటి, వాయిస్ అంటే ఏంటి, ట్రంపెట్ అంటే ఏంటి, ప్రవక్త చెప్పాడు కదా, దానికోసం నేను చెప్తున్నాను. ఓకే. రైట్. ర్యాప్చర్ అనే వర్తమానం. ఓకే. ఎత్తబాటు అనే వర్తమానంలో 130 ప్రవక్త అంటున్నాడు 3 things హ్యాపెన్స్. 3 విషయాలు జరుగుతాయి. వాయిస్, ఎ షౌట్, ఎ వాయిస్, ఎ ట్రంపెట్. ఓకే. ఒక ఆర్భాటము, షౌట్ అంటే ఆర్భాటము, వాయిస్ అంటే స్వరము, ప్రధాన దూత స్వరము, అండ్ ట్రంపెట్ అంటే బోర. ఓకే. హ్యాస్ టు హ్యాపెన్ బిఫోర్ జీసస్ అపియర్స్. యేసుక్రీస్తు రంగం మీదకి రాకమునుపు ఈ 3 కూడా జరగాలి. ఆమేన్. రైట్. సో జరిగినప్పుడు ప్రవక్త అన్నాడు జీసస్ డస్ ఆల్ 3 of them వెన్ హీఈస్ డిసెండింగ్. ఆయన దిగుతున్నప్పుడే ఈ 3 కూడా చేస్తాడు. ఈ 3 చేస్తాడంట. ఓకే. రైట్. ఏ షౌట్. వాట్ ఈస్ ద షౌట్? ప్రవక్త అన్నాడు షౌట్ ఆర్భాటం అనగా ఏమిటి?
ఇట్ ఈస్ ద మెసేజ్ గోయింగ్ ఫోర్త్. ఫస్ట్ ద లివింగ్ బ్రైడ్ ఆఫ్ లైఫ్ బ్రింగింగ్ ఫోర్త్ ద బ్రైడ్. ఓకే, సో వాయిస్ అనగా, మెసేజ్ అనగా, ఆ షౌట్ అనగా అది వర్తమానమైనది. సో ఆ వర్తమానం ఏం చేస్తుందంటే, ఆ వర్తమానం ఏమిటనంటే అది సజీవ వాక్యమై ఉన్నది. ఆమేన్. సో ఆ సజీవ వాక్యం ఏం చేస్తుందంటే వధువుని దగ్గరికి తీసుకొని వస్తుంది. వధువుని దగ్గరికి తీసుకొని వస్తుంది. 152 పేరాలు అన్నాడు ప్రవక్త. నౌ ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద సౌండింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి? ప్రధాన దూత శబ్దం, ఆర్భాటం. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ ట్రంపెట్, షౌట్, అండ్ దెన్ వాయిస్, అండ్ దెన్ ఏ ట్రంపెట్, షౌట్, ఏ మెసెంజర్ గెటింగ్ ద పీపుల్ రెడీ. సో ఇంకా ప్రవక్త దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. షౌట్ అంటే ఏంటి, ఆర్భాటం అంటే ఏంటంటే ఒక దూత వచ్చి ఓకే ప్రజల్ని సిద్ధపరచడం. ఆమేన్. అంటే అంతకుముందేమో మెసేజ్ అన్నాడు, ఇప్పుడేమో మెసెంజర్ అంటున్నాడు. ఆమేన్. అంతకుముందేమో దూత వచ్చి వర్తమానం వచ్చి ప్రజల్ని గ్యాదర్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమంటున్నాడంటే దూత వచ్చి ప్రజల్ని గ్యాదర్ చేస్తా అంటున్నాడు. ఓకే, రెండింటి మీనింగ్ ఒకటే. ఆర్భాటం అంటే వర్తమానం వచ్చి ప్రజలను గ్యాదర్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు, వర్తమానికుడు వచ్చి ప్రజలను గ్యాదర్ చేస్తాడు అంటున్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? వర్తమానము వర్తమానికుడు రెండు ఒకటే. హల్లెలూయా. సో మెసేజ్ అండ్ మెసెంజర్ ఈజ్ ద సేమ్ అని ప్రవక్త అన్నాడు. అందుకే ఓకే. సో కాబట్టి షౌట్ అనగా, ఆర్భాటం అనగా వర్తమానమైన అవ్వచ్చు, లేదంటే వర్తమానికుడైనా అనవచ్చు. ఓకే, సో అది చేసే పని ఏంటంటే వధువుని దగ్గర తీసుకొని వస్తుంది. ఓకే, వధువుని ఒక దగ్గర తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఇంకొక వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, రాప్చర్ అనే వర్తమానంలో 153 పేరాలో ప్రవక్త అంటున్నాడు, ట్రంపెట్ విచ్ ఆల్వేస్ ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ ఈస్ కాలింగ్ ద పీపుల్ టు ద ఫీస్ట్. బోర అనగా అది ఎల్లప్పుడూ కూడా ప్రజల్ని దగ్గరికి పిలవడం అంట. ఒక బోర ఒక విందు కోసం పిలిచేదే బోర అయినది అన్నట్టు ప్రవక్త. హల్లెలూయా. అండ్ దట్ విల్ బి ద బ్రైడ్స్ సప్పర్. అదేమిటంటే వధువు యొక్క రాత్రి భోజనం. ద ల్యాంప్స్ సప్పర్ విత్ ద బ్రైడ్ ఇన్ ద స్కై. ఆకాశంలో వధువు వరుడు కలిసి భోజనం చేసే సమయం అది. ఆమేన్. సో ఇక్కడ బోర్ అంటే ఏమర్థం అవుతుంది మనకి? విందు. సో ఎవరు ఆ విందులో పాల్గొంటారంటే వధువు వరుడు. ఆమేన్. ద ఫస్ట్ థింగ్ కమ్స్ ఫోర్త్ హిజ్ మెసేజ్. ఫస్ట్ వర్తమానం వస్తుంది, కాలింగ్ బ్రైడ్ టుగెదర్. సో వర్తమానం వచ్చేసి వధువునంతా కూడా దగ్గర తీసుకొని వస్తుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ద రెజరెక్షన్ ఆఫ్ ద స్లీపింగ్ బ్రైడ్. సో రెండోది ఏం తీసుకొస్తుంది? రెజరెక్షన్ తీసుకొని వస్తుంది. చనిపోయినటువంటి వధువుని తిరిగి లేపుతుంది. అండ్ ద వన్స్ డైడ్ బ్యాక్ ఇన్ ద అదర్ ఏజెస్. వేరే యుగాల్లో చనిపోయిన వధువు, దే ఆర్ కాట్ టుగెదర్. వాళ్ళందరూ కూడా కలిసి ఎత్తపడతారు. ఓకే. అండ్ ద ట్రంపెట్, మూడోది బోరా, ఫీస్ట్ ఇన్ ద హెవెన్స్. ఆకాశంలో విందు. ఆమేన్. ఇన్ ద స్కై. వై? దట్ ఈస్ ద థింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఫ్రెండ్స్. ఓకే, అది ప్రభు వచ్చిన ఈ మూడు కూడా జరుగుతాయి. ఓకే, సో ఈ మూడింటి అర్థం ప్రవక్త రాప్చర్ అనే వర్తమానంలో చెప్పాడు. ఓకే, సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందనంటే మోషే ఓకే ఆ ప్రధాన దూత శబ్దం అలాగా మిఖాయేలు యొక్క శబ్దం విని, ఆ స్వరం విని మోషే మరలా తిరిగి లేచాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఆ రూపాంతరపరచుకొండ దగ్గరికి మోషే వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి రాకడికి ముందు కూడా యేసుక్రీస్తు రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా విశ్వాసం అనేది తిరిగి పునరుద్ధరించబడాలి. సో ఆ విశ్వాసం పడిపోయినప్పుడు దాన్ని మళ్ళా తిరిగి కట్టడానికి దేవుడు ఆయన కంటే ముందుగా ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో మొదటి రాకడలో ఎవరు వచ్చారంటే యోహాను వచ్చాడు. ఆయన కూడా ఎవరి ఆత్మ కలిగి ఉన్నాడు? ఏలీ ఆత్మ కలిగి ఉన్నాడు. అలాగే మూడో రాకడ ఎక్కడికి వస్తాడంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వస్తాడు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆ రాకడ కంటే ముందు ఎవరు కనపడతా ఉన్నారంటే మోషే, ఏలియాలు ఇద్దరు కనపడతా ఉన్నారు. ఆమేన్. అక్కడ కూడా ఏలియా వస్తూ ఉన్నాడు. ఓకే, అలాగే రెండవ రాకడికి ముందు కూడా ఆమేన్ మనకి ఎవరు ఉండాలి? మరి అయితే రెండో రాకడికి ముందు యేసు ఏం చెప్పాడు? విశ్వాసం అనేది తీసివేయబడబోతా ఉంది, విశ్వాసం అనేది కదిలించబడబోతా ఉంది. నేను విశ్వాసాన్ని కనుగొంటానా అని ప్రశ్నించాడు. అంటే ఆ విశ్వాసం అనేది తీసివేయబడబోతుందని మనకి అర్థమవుతుంది. సో 7 సంఘకాలాల్లో విశ్వాసం అనేది చెదిరిపోయిందని మనం ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఆ 7 సంఘకాలాల చివరిలో యేసు ప్రభు రావాలి అంటే ఆ పడిపోయినటువంటి విశ్వాసం మళ్ళీ తిరిగి కట్టబడాలా? ఆమేన్. సో అది తిరిగి కట్టబడాలంటే దాన్ని నిలబెట్టేటువంటి ప్రవక్త. ఆమేన్. ఆయన ఎవరంటే ఆయన ఏలియా ఉన్నాడు. ఆమేన్. సో ఆ ఏలి ఆత్మచేత ఒక వ్యక్తి, ఒక ప్రవక్త ఇప్పుడు మన కాలంలో ఈ భూమి మీద ఉండాలా? హల్లెలూయా. సో ఇది ఖచ్చితంగా లేఖనానికి సరిపోతా ఉంది. సో ఇది ఎక్కడుంది అంటే అది మలాకీ 4వ అధ్యాయంలో
మనకి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను కాల్చబడబోయే దినం ఒకటి వస్తూ ఉంది, ప్రభు దినం ఒకటి రాబోతూ ఉంది. సో అది కులిమి కాలినట్టుగా కాలబోతూ ఉంది. దానికంటే ముందు నేను ఏలియాను పంపిస్తాను. హల్లెలూయా. సో అతను వచ్చి ఏం చేస్తాడంటే తండ్రుల హృదయాన్ని పిల్లల తట్లు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాను అన్నాడు. అందులో ఫస్ట్ హాఫ్, మొదటి భాగం బాప్తిస్మం వచ్చి యోహాను కాలంలో జరిగింది. రెండో హాఫ్ ఉంది, రెండో సగం ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఏలియా రావాల్సి ఉంది. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడంటే పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పుతాడు. ఆమె అనగా పడిపోయిన విశ్వాసాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు ఆది అపోస్తల బోధ వైపు తిప్పుతాడు. ఆమేన్. సో ఇదంతా కూడా మనం చూసినప్పుడు పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు రాకడికి ముందు ఏ రాకడైనా తీసుకోండి, మొదటి రాకడ కావచ్చు, రెండో రాకడ కావచ్చు, మూడో రాకడ కావచ్చు, వీటన్నిటికీ ముందు ఏలియా రావాల్సి ఉన్నది. ఆమేన్. సో ఇప్పుడు ఈ రెండవ రాకడికి ముందు వచ్చేటువంటి ఏలియా ఎవరు, అది ఏ కాలంలో జరుగుతుందంటే ఇది ఈ కాలంలోనే జరుగుతుంది. మరి ఈ కాలంలో జరిగితే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఓకే. సో మిగిలిన రాబోయే సిరీస్లో, రాబోయే భాగాల్లో ఆయన ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, బైబిల్ ఎక్కడుంది, ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోబోతున్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.